అందరికీ నమస్కారం. నా పేరు చిన్నపేట రాఘవరావు యాదవ్, సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగు యువత మాజీ అధ్యక్షుడిని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గం షాడో ఇన్ఛార్జి అయినటువంటి అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడుతూ ఈ కుప్పానికి చంద్రబాబు గారి కన్నా ముందే జగన్ రెడ్డి నీళ్లు తీసుకొచ్చాడు అని చెప్తున్నారు. నీళ్లు తీసుకురావటం అంటే అంబటి రాంబాబు గారు ఉదయం సెట్టింగ్ వేసి ట్యాంకర్లతో పోసి మా టీడికి ఆ సెట్టింగ్ను పీక్కుపోవటమేనా నీళ్లు తీసుకురావంటే? సిగ్గుండాలి మాట్లాడేదానికి. అసలు ఏం మాట్లాడుతున్నావు ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడు. సరే, కుప్పం అలా పెడితే సత్తెనపల్లిలో నువ్వు పీకిన అభివృద్ధి ఏదో ఒకసారి చెప్పమని నేను అడుగుతున్నాను. నువ్వు ఒక నీటిపారుదల శాఖ మంత్రిని నేను అని చెబుతున్నావే, నువ్వు సత్తెనపల్లి ప్రజల దయ వల్ల నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి ఉండి పెన్నా గోదావరి ఇంటర్లింక్ ద్వారా గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 6,000 కోట్ల రూపాయల డబ్బులు రిలీజ్ చేసి భూమిని సేకరించి కొన్ని మెటీరియల్ తీసుకొచ్చి రెడ్డిగూడెం దగ్గర వేసి ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి పని మొదలు పెడితే దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ పోయి వైసీపీ అధికారంలోకి వచ్చి నువ్వు నీటిపారుదల శాఖ మంత్రి అయ్యావు. మరి నీ సొంత నియోజకవర్గంలో ఆ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయినావు అంబటి రాంబాబు గారు? కుప్పానికి నీళ్లు ఇచ్చానని చెబుతున్నావే సిగ్గులేని అంబటి రాంబాబు, నీ సొంత నియోజకవర్గంలో పెన్నా గోదావరి ఇంటర్లింక్ ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేకపోయినావు? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అంతెందుకు, ఇప్పుడు ఇక్కడ సాగర్ నుంచి వచ్చే ఎన్ఎస్పి కాలువల్లో కనీసం నాసు బీకించడం చేతకాల నీకు? ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారే, అప్పుడు కూడా ఆయన ఎంపీ గారు శ్రీకృష్ణదేవరాయలు గారు, అప్పుడు ఆయన కొన్ని మిషన్లు పంపించి కొన్ని గ్రామాలలో ఈ రైతులకి మిషన్లు ఇస్తే రైతులు ఆయిల్ కొట్టించుకొని ఆ నాసంతా బీగించుకొని అప్పుడు పంటలు పండించుకున్నారు పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలోనే కన్నా లక్ష్మీనారాయణ గారు కొన్ని 100 కోట్ల రూపాయలతోటి చంద్రబాబు గారిని అడిగి తీసుకొచ్చి ఆ డబ్బుల్ని ఇక్కడ శుభ్రంగా కాలువలు రాకముందే సమ్మర్లోనే కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ కాలువలు పూర్తి చేయించి రైతులకు ఈరోజు నీళ్లు సక్రంగా పారే విధంగా చేశారు. నువ్వు ఏ రోజన్నా పనిచేసావా? ఈరోజు ఒక్కసారి నువ్వు వచ్చి ఎన్ఎస్పి కాలువలు చూడు, కన్నా లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఎంత బాగా చక్కగా పూర్తయినా ఈ కాలువలు నీకు తెలుస్తుంది. ఏది పడితే అది మాట్లాడటం కాదు. నువ్వు ఏం చేసావో, నువ్వు ఏం పీకావో ఒకసారి చెప్పు. ఎందుకంటే నిన్ను ఒక కామెడీ యాక్టర్ అనుకుంటున్నారు. సినిమాల్లో బ్రహ్మానందం కాన్ రాగానే నవ్వుకుంటారు జనం అందరూ. సోషల్ మీడియాలో నువ్వు కాన్ రాగానే ఇంకా బాగా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే సినిమాలో బ్రహ్మానందం వస్తే కామెడీగా ఉంటుంది, ఈ సోషల్ మీడియాలో అంబటి రాంబాబు వస్తే కామెడీగా ఉంటుందని చెప్పి జనం నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి.